హలో అండి. అందరూ బాగున్నారు కదా! మీ అందరి కోసం ఇప్పుడు ఒక మంచి రెసిపీ వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ కోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అనేవి వేసుకోవాలి. మిరియాలు, యాలకులు, లవంగాలు, ఆకు, చెక్క, కొంచెం జీలకర్ర వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, 3, 4 పచ్చిమిర్చి, టమోటా ముక్కల్ని, వెజిటేబుల్స్ ఏవుంటే అవి నేను బంగాళదుంప, క్యారెట్ వేసుకున్నాను. ఇవి మగ్గే వరకు ఉంచుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, రుచికి తగ్గట్టుగా సాల్టు, కొంచెం గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలు మగ్గే టైంలోనే మనం రైస్ అనేది కొలుసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఈ ముక్కలు మగ్గిన తర్వాత మనం రైస్‌ని ఏ గ్లాస్‌తో అయితే కొలుసుకొని నానబెట్టుకున్నామో ఆ గ్లాస్‌తో గ్లాస్ సగం వరకు వాటర్ అనేది వేసుకొని మనం నానబెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. ఇలా రైస్‌ని వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మూత పెట్టుకొని 3, 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, వెజ్ బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చుతుంది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.